హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను 2 రెసిపీస్ చేస్తున్నాను. ఏంటంటే మామిడికాయ పచ్చి రొయ్యలు కర్రీ ఒకటిను, గోంగూర చికెన్ కర్రీ ఒకటిను 2 చేస్తున్నాను. అయితే 2 రెసిపీస్ కూడా మీరు చూసి ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నాయో చూడండి, ఓకేనా. ఇవి చాలా బాగుంటాయి ఈ రెసిపీస్. అందుకని నేను 2 అంటే మా ఇంట్లో కొంతమందికి ఏమో పచ్చి రొయ్యలు మామిడికాయ కావాలన్నారు ఈరోజు. మళ్ళీ మిగతా వాళ్ళేమో చికెన్ గోంగూర కావాలన్నారు. అందుకని ఈ 2 కర్రీస్ కూడా ఈరోజు చేస్తున్నాను అనమాట. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. మనం వంటల్లోకి 2 రకాల కర్రీస్ కూడా చేసుకోవడానికి మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకుందాం, ఓకేనా. ఇప్పుడు అంటే మనం తీసుకున్న పదార్థాలు ఏం చేస్తున్నానో అవన్నీ కూడా మీకు చూపిస్తాను. అవన్నీ చెప్తాను, ఎలా చెయ్యాలి, నేను ఏం చేస్తున్నానో కూడా మీకు చూపిస్తాను, ఓకేనా. తప్పనిసరిగా మాత్రం ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. 2 కూడా చాలా టేస్టీగా ఉంటాయి. హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఇప్పుడు నేను పచ్చి రొయ్యలు చేస్తున్నాను. పచ్చి రొయ్యలు మామిడికాయ. దానికి పాన్ పెట్టి ఒక 2 గరిటెల ఆయిల్ వేసాను. చూడండి, కిలో రొయ్యలకి ఒక 4 ఉల్లిపాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసి ఇలాగ ఆయిల్లో వేయించుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే రొయ్యలు పసుపు నిమ్మరసం వేసి బాగా కడిగి తర్వాత కొంచెం నీళ్ళు వేసి ఆ నీళ్ళలో ఉంచాము. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా కొంచెం మధ్య వరకు వేయించుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి పూర్తిగా ముక్కలు చేయలేదు, చీల్చి పచ్చిమిర్చి ఎలా ఉన్నాయో అలాగే వేసుకుంటే తినడానికి బాగుంటుంది అన్నమాట. ఇది ఇగురు కర్రీ అయినప్పటికీ కూడా ఇలా వేసుకుంటే బాగుంటుంది. జనరల్గా మనం ఇగురు కర్రీల్లో ఏం చేస్తాం, చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకుంటాం కదా. కానీ పచ్చి రొయ్యలు మామిడికాయలు మాత్రం ఇలాగా పచ్చిమిరపకాయ చీల్చి, అంటే ఎండింగ్ కట్ చేయకూడదు, మధ్యలోనే చీల్చి అలా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు బాగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసేసుకుందాం. మాకు గోదావరి దగ్గర కదా, రొయ్యలు రకరకాల సైజులు రొయ్యలు దొరుకుతాయి. ఈరోజు చిన్న సైజు రొయ్యలు దొరికాయి. ఇది చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు మనం రొయ్యలు వేసి 2 నిమిషాలు అయింది. అలా కొంచెం వాటర్ పడుతుంది. ఈ టైంలో మనం ఏం చేద్దామంటే మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇక్కడ ఉంది, ఉప్పు ఇక్కడ ఉందాం. దానిలో కర్రీకి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, ఎందుకంటే రొయ్యలు మనం పసుపుతో కడిగాం కాబట్టి
కొంచెం వేసుకుంటే సరిపోద్ది, ఎక్కువ అక్కర్లేదు. కొంచెం బాగా కలిపేసి మళ్ళీ ఒక 3 నిమిషాలు ఉడకనిద్దాం. ప్రస్తుతానికి మనం ఉప్పు పసుపు వేసాం. మూడు నిమిషాలు అయింది, కారం వేసుకుందాం. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువ పడింది కారం, ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఫ్లేము మీడియంలో పెట్టి మనం మళ్ళీ ఇది ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలన్నమాట. ఈ కర్రీ ముక్కలంతా మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. వేసి ఈ కర్రీ పూర్తిగా ఉడికేంత వరకు కూడా మనం హైలో పెట్టుకుని పూర్తిగా ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు పచ్చిరొయ్యలు మామిడికాయ కర్రీ కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎంతో టేస్టీ పచ్చిరొయ్యలు మామిడికాయ రెడీ అయింది. మీరు కూడా చేసుకుని తిని హ్యాపీగా ఉండాలి. ఓకేనా, బాయ్. చూడండి ఇప్పుడు నేను గోంగూర చికెన్ చేస్తున్నాను. గోంగూర చికెన్లో ఇది 3/4 కిలో చికెను, తర్వాత ఒక ఉల్లిపాయ, చిన్న అల్లం ముక్క, ఒక 7 పచ్చిమిర్చి, 7 కాదు 8 ఉన్నాయి, 8 పచ్చిమిర్చి, 2 కట్టల గోంగూర. ఓకేనా, కుక్ చేయడానికి ఒక డిష్ రెడీ పెట్టాను. తర్వాత ఉప్పు, కారం, పసుపు. అయితే ఈ ప్రాసెస్లో ఫస్ట్ ఏం చేయాలంటే మనం చికెన్ తీసుకుని మనం తీసుకున్న చికెన్లో కొంచెం పసుపు, కొంచెం అంటే ఒక 1/2 స్పూన్ పసుపు, తర్వాత ఇవన్నీ మ్యారినేట్ చేసి చేద్దాం. ఇవన్నీ వేసి మ్యారినేట్ చేద్దాం, చూపిస్తాను. ఇక్కడ మనం తీసి పెట్టుకున్న పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి, ఉల్లిపాయ కట్ చేసి పెట్టాలి. తర్వాత ఈ అల్లం ఏం చేస్తామంటే ఇదిగో చూడండి, ఇది ఉంది కదా, దీంతో ఇలా కోరతాం అన్నమాట. దీనిలో సగం కోరితే సరిపోద్ది, ఎక్కువ అక్కర్లేదు. ఈరోజు ఏంటంటే మా ఇంట్లో కొంతమందికి ఏమో పచ్చిరొయ్యలు మామిడికాయ కావాలన్నారు, అందుకని వచ్చేసాము. మళ్ళీ మిగిలిన వాళ్ళు ఏమో చికెన్ గోంగూర కావాలన్నారు. చెప్పాను కదా, మా ఇంట్లో ఎవరికి ఏది కావాలో అది తప్పనిసరిగా నేను మా కోడళ్ళు కూడా వండేస్తాం అన్నమాట. వీళ్ళకి ఇది కావాలి అంటే తప్పనిసరిగా చేసేస్తాం. ఇలాగా అల్లం తురుముకుని కొద్దిగా, అంటే ఒక సగం ముక్క వరకు తురిమాను, ఇంకా ఎక్కువ అక్కర్లేదు. ఎందుకంటే మళ్ళీ అల్లం స్మెల్ వచ్చేస్తుంది కర్రీ, అందుకని దానికి సరిపడా 3/4 కిలో కాబట్టి ఒక చిన్న అల్లం ముక్క తురిమాను. తర్వాత నాకు కళ్ళుప్పు అయిపోయింది, అందుకే ఏం చేస్తున్నానంటే తప్పనిసరిగా ఇప్పుడు ఇది సాల్టే వేస్తున్నాను. ఇది కర్రీకి సరిపడా పసుపు వేసాను కదా. తర్వాత కారం కూడా, అంటే మనం ఎంత కారం తింటామో దాన్ని బట్టి, నాన్ వెజ్ కదా ఇది ఒక 2 ఫుల్ స్పూన్లు కారం ఉంటుంది. ఇలా వేసేసి కలిపేసుకోవాలి, బాగా కలపాలి. తర్వాత కంపల్సరీ దీనిలో వేయాల్సింది ఏంటంటే ఆయిల్ వేసుకోవాలి. ఇలా మనం మ్యారినేట్ చేసినప్పుడు కంపల్సరీ కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసి, ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు
ఓన్లీ అల్లం తరుగు వేసాను అన్నమాట కదా. దీన్ని ఇలా మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టుకుందాం, ఇక్కడ పెట్టేసుకుందాం. తర్వాత మనం ఇవన్నీ కట్ చేసుకుని అప్పుడు ప్రొసీజర్లోకి వెళ్దాం. ఓకేనా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డిష్ పెడుతున్నాను. పెట్టి ఇది మ్యారినేట్ చేసి అట్టే పెట్టాను కదా, చూడండి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఇలా చీల్చి పెట్టాను, ఉల్లిపాయలు ఇలాగా పొడవుగా కట్ చేసి పెట్టాను. అయితే చాలామంది చిన్నపిల్లలకు అంటే ఫ్రెష్గా మ్యారేజ్ అయిన వాళ్ళకి కానీ కొంతమందికి కూడా చాలామందికి కిలో చికెన్కి లేకపోతే కిలో మటన్కి ఎన్ని ఉల్లిపాయలు వేయాలి అనేది తెలియదు. అయితే 1 కిలో చికెన్ కానీ మటన్ కానీ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా 1/2 కిలో ఉల్లిపాయలు వేస్తే అంటే గ్రేవీ ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు అన్నమాట. అలాగా నేను ఇప్పుడు ఇది 3/4 కిలో చికెన్ కాబట్టి 100 గ్రాముల పైన ఉల్లిపాయ తీసుకున్నాను అనమాట. అంటే పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. ఓకేనా. దాన్ని బట్టి మనం ఒకవేళ 1/2 కిలో చికెన్ అనుకోండి, ఒక 100 గ్రాములు ఉల్లిపాయలు అయితే సరిపోతాయి, లేకపోతే 125 గ్రాములు అలాగా వేసుకోవాలన్నమాట. ఎన్ని వెయ్యాలి అనేది డౌట్ లేకుండా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు డిష్ వేడెక్కింది కదా, ఆయిల్ వేసుకుందాం. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఒక 3 స్పూన్లు వేద్దాం. వేసిన తర్వాత అది కాగిన తర్వాత ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట. ఈలోపు నేను ఏం చేస్తానంటే ఇక్కడ గోంగూర తీసుకున్నాను కదా, అది చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకుంటాను. గోంగూర బాగా కడిగి నీటిలో వేసి అట్టే పెడతాను. నేను ఎప్పుడు వండినా సరే ఇదే ప్రకారం చేస్తాను అనమాట. ఎందుకంటే ఇంకా వీటిలో అంటుకుని ఏమైనా ఉంటే డస్ట్ అది నీటిలో కరిగిపోద్ది, అందుకని నీటిలో వేసి ఉంచుతాను. చూడండి, ఇలాగ చిన్నగా కట్ చేసుకుంటే మనకి ఏమవుద్దంటే చక్కగా రుబ్బినప్పుడు కూడా చక్కగా మెదిగిపోద్ది. అలా కాకుండా ఆకుల్లా వేసేస్తే మనకి కాడల్లా ఉంటాయి అన్నమాట. అందుకని చాలామంది ఉడికించి దాన్ని కలుపుతారు, కానీ దానికంటే కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. గోంగూరతో కలిపి ఉడికిన చికెన్ టేస్టు లేకపోతే అలాగా పక్కన ఉడికించి వేసిన గోంగూర టేస్టు మీకు తేడా తెలుస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ కాగింది, నేను ఉల్లిపాయలు వేసేస్తాను ముందు. ఆ తర్వాత మనం ఇలాగ ఆకుని చక్కగా కట్ చేసి పెట్టుకుంటే మనం దానిలో వేసినప్పుడు చక్కగా మగ్గిపోద్ది అన్నమాట. అంటే మనం ఏ కర్రీ చేసినా కొంచెం సింపుల్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం రుచిగా కూడా ఉండాలి అంటే కొన్ని ట్రిక్స్ పాటించాలి వంటలో కదా. కాబట్టి ఇప్పుడు మనం అలాగే చేద్దాం. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం వేగినాయి కదా, ఈ టైంలో మనం కొంచెం కట్ చేసుకున్న గోంగూర వేసేసుకుందాం. వేసుకొని దానిపైన కొన్ని పచ్చిమిర్చి వేద్దాం. మళ్ళీ పైన ఇంకో లేయరు గోంగూర వేసేసుకుందాం. తర్వాత మిగిలిన పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేస్తాం. వేసేసి ఒక్క 2 నిమిషాలు వాటిని మగ్గనిద్దాం, ఆయిల్లోనే మగ్గనిద్దాం. ఓకే. ఇప్పుడు ఒకసారి మూత తీసి మనం దీన్ని కలుపుతాం. ఈ స్టేజ్లో మనం చికెన్ వేసేసుకుందాం.
3 మినిట్స్ అలా ఉంచుదాము. తర్వాత ఈ ప్రాసెస్ అంతా కూడా హైలోనే చేసుకోవాలి. ఒకసారి మూత తీసి చూస్తే మనం వాటర్ వేయకుండానే చాలా వాటర్ ఊరింది కదా. చికెన్లోంచి వచ్చే వాటర్తో అది గోంగూర ఇవన్నీ కలిపి ఉడుకుతాయి అన్నమాట. అయితే ఈ స్టేజ్లో మనం ఇంకా కాసేపు ఉంచితే ఏమవుద్దంటే అడుగు పట్టేస్తుంది. అందుకే ఏం చేద్దామంటే ఇలా కొద్దిగా వాటర్ ఉండగానే నేను ఒక ఫుల్ గ్లాసు వాటర్ వేసాను. మన చికెన్ మ్యారినేట్ చేసుకున్న గిన్నెలో వేసాను అనమాట. దాన్ని ఇలా వేసేసుకున్నాను. వేసుకొని చక్కగా ఉడకనిద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు దీన్ని బాగా దగ్గరగా ఉడికే వరకు ఉడికించుకుందాం. ఓకేనా? ఇంకా కొద్దిగా జ్యూస్ ఉందనగా మనం స్టవ్ని సిమ్ చేసుకుందాం. ప్రస్తుతానికి హైలో ఉంది చూడండి. అది హైలో ఉంది ఇక్కడ. ఇప్పుడు ఇంకా కొద్దిగా జ్యూస్ ఉంది, పూర్తిగా ఎగిరిపోతుంది అనే టైంకి మనం సిమ్ పెట్టుకుందాం. ఓకేనా? అలాంటప్పుడు మాడకుండా ఉంటుంది అన్నమాట. కూర చాలా టేస్టీగా ఉంటుంది. అయితే గోంగూర కానీ తోటకూర కానీ వేసిన కర్రీసు ఆకుకూర మాడకుండా చూసుకుంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఓకేనా? అలా ఉడుకుతుంది. మనం పూర్తిగా అది దగ్గరగా ఎగిరే వరకు వెయిట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఇది ఇంతవరకు ఉడికిపోయిన తర్వాత చూడండి, మీకు ఆనవాలు తెలుస్తుందా? ఇక్కడ వరకు నేను వాటర్ పోసాను కదా, ఈ ఆనవాలు ఉంది కదా. ఇప్పుడు ఇంతవరకు ఉడికిపోయింది. ఇప్పుడు ఇలాంటి కొంచెం పొడవులు వచ్చే టైంలో మనం స్టవ్ని సిమ్ చేసుకుని ఇంకా పూర్తిగా దగ్గరికి వచ్చే వరకు ఈ సిమ్లోనే ఉడికించుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే గోంగూర అడుగు పట్టకుండా చక్కగా ఉడికిపోయి ఉంటుంది అన్నమాట. ఓకేనా? పూర్తిగా అయిన తర్వాత చూపిస్తాను. చూడండి, మీకు క్లియర్గా చూపిస్తాను. ఇదిగో ఇక్కడ అంచు ఉంది కదా, ఈ అంచు వరకు అదే ఇక్కడ మా కర్రీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అనేది మీకు ఇక్కడ అర్థమైపోద్ది. ఇంతవరకు ఎగిరిపోయింది. ఇలాగా కొంచెం బుడగలు వస్తున్న టైంలో కొద్దిగానే ఉంది జ్యూసు. ఈ టైంలో మనం సిమ్ చేసుకోవాలన్నమాట. సిమ్ చేసుకొని చక్కగా పూర్తిగా ఎగిరే వరకు ఉంచుకోవాలి. ఈ స్టేజ్లో మనం ఒక్కసారి ఉప్పు చూసుకుంటే సరిపోద్ది. నాకైతే సరిపోవచ్చు, ఎందుకంటే కొంచెం ఎక్కువ వేసేసాను ముందు. కరెక్టే, చాలా బాగుంది. మీరు ఇలాగ పూర్తిగా దగ్గరగా ఉడికిపోయే వరకు కూడా మూత పెట్టేసుకొని సిమ్లోనే ఉడికించుకోండి. ఓకేనా? ఎంతో టేస్టీ గోంగూర చికెన్ కర్రీ రెడీ అవుతుంది. సరే చూడండి, అంతవరకు అలా ఎగిరిపోయిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకుందాం. ఓకే, ఎంతో టేస్టీ గోంగూర చికెన్ కర్రీ రెడీ అయింది. ఓకేనా? బాయ్.